హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అయ్యిందండి. మా ఇంటి పక్క వాళ్ళ పాప అయితే ప్రసన్న స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. ఇంకా హాఫ్ డేస్ అయితే ఇచ్చేసారు కదండి పిల్లలకి. ఇంకా 7:30 ఆ టైంకి అయితే స్కూల్ పెట్టేస్తున్నారంట. అందుకే 7కే రెడీ అయిపోయిందండి. ఇంత పొద్దున్నే కూడా మా ఇంటికి వచ్చి నన్ను పిలిచి ఫొటోస్ అయితే తీయమంటుందండి. తను ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా నార్మల్గా రెడీ అయినా కూడా ఏంటో తెలియదు, నన్ను చూస్తే మట్టుకి కంపల్సరీ ఫొటోస్ అయితే తీయమంటుంది. సో ముందు రోజు నైట్ చేతులకి కోన్ కూడా పెట్టించుకుందంటండి. నా గోరింతాకు చూడు, నా గోరింతాకు కూడా ఫొటోస్ తీయని అయితే అంటుందండి. తీసాను, బాగున్నావు, ఓకే బాయ్, చూపిస్తాను. చూసారా, ఫొటోస్ తీసిన తర్వాత అసలు తీసానో లేదని మళ్ళీ చెక్ చేసుకుంటుందండి. నేను ఫొటోస్తో పాటుగానే వీడియో కూడా షూట్ చేశాను. సో మళ్ళీ అవి తను గుర్తొచ్చిన ప్రతిసారి అడుగుద్ది, మొన్న తీసావు కదా మీ ఇంటి దగ్గర, ఆ ఫొటోస్ నాకు చూపించు అనేసి. అలా గుర్తొచ్చిన ప్రతిసారి అడుగుద్ది. మళ్ళీ వాళ్ళ నాన్నమ్మకి అమ్మకి అలా చూపించమంటూ ఉంటుందన్నమాట. సో పిల్లలకి ఒక సరదా కదండి. ఇంకా ప్రసన్న స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా లోపలికి వచ్చేసాను. ఈలోపు బయట ఏంటో శబ్దం వచ్చింది. అమ్మ నేను ఫాస్ట్గా బయటకు వచ్చి చూసేలోపు ఇక్కడున్న అరటి చెట్టు అయితే పడిపోయిందండి. ఇదేంటి అరటి చెట్టు గెల బరువు ఎక్కువైపోయి పడిపోయిందో ఏమైందా అనేసి మేము ఫాస్ట్గా మేడ అయితే ఎక్కాము. మేడ ఎక్కేలోపు ఇక్కడ మా సత్యబాబు తాతయ్య అయితే అరటి చెట్టు కొట్టేశాడండి. అంటే ఉగాదికి అరటికాయలు అవసరం కదా, వాటి గురించి అరటి గెల ముగ్గేద్దాం కదా అనేసి అరటి చెట్టు అయితే ఆ గెల బాగా పైకి ఉందండి. అది కొయ్యడానికి ఎటు వీలు లేదు. సో అలానే గోడెక్కినా అది కొయ్యలేము, అలానే మేడెక్కినా కూడా గెల మధ్యలోకి అయితే ఉంది, అందదన్నమాట. అది కూడా చెట్టు బాగా హైట్ అండి. నెక్స్ట్ గెల కూడా చాలా పెద్ద గెల అయితే ఉందన్నమాట. చాలా బరువుగా ఉంటుంది. ఒకరు కోసే అంత ఇది ఉండదు, అంటే పట్టుకోవాలి ఒకళ్ళు, పైనుంచి కొయ్యాలన్నమాట. అలా అందితే ఎవరైనా ఎలా అయినా కోస్తారు. కానీ అరటి పళ్ళను బట్టే చెట్లు కూడా ఉంటాయంటండి. అంటే మనకి చక్కెరకేళి, అమృతపాలి, నార్మల్ అరటిపళ్ళు ఇలాంటి చెట్లు అయితే మరీ ఇంత హైట్ ఉండవంటండి. నార్మల్ హైట్లోనే ఉంటాయి. అవి గెలలు కూడా మనకి మరీ పెద్దగా ఏమీ వేసేవి కదా, ఇలా వంపుగా కిందకు వస్తూ ఉంటాయి కదా. ఇవేంటంటే కోరట్టికాయలు. అది కూడా దేశవాళీ కాదండి, హైబ్రిడ్ చెట్టు అంట. సో దానివల్ల ఇంక ఈ చెట్టు హైట్ అండి నిజంగా కొబ్బరి చెట్లాగా చాలా పెద్ద హైట్ పెరిగిపోయింది. మొదలు కూడా నార్మల్ అరటి చెట్ల కంటే కూడా చాలా లావు అండి. కొబ్బరి చెట్టు మొదలు అంత లావు అయితే ఉంది. ఇది కొట్టడం చాలా కష్టం అన్నమాట. సో మనకి నార్మల్ అరిటాకులు గట్ట మనం కోసుకుంటూ ఉంటాం కదా, దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టడానికైనా భోజనాలు చేయడానికైనా ఇలా ఇస్తర్ల కింద. ఆ ఆకులు అయితే ఇంత పెద్దగా అయితే ఉండవంటండి. నాకు కూడా తెలియదు, ఎందుకంటే మా ఇంటి ఎదురు వాళ్ళకి మామూలుగా తినే అరటి చెట్లు అయితే ఉన్నాయి. అదే కోరట్టికాయలు కాకుండా పండించుకునే అరటి చెట్లు. వాళ్ళ చెట్లన్నీ కూడా కిందకు ఉంటాయి, గెలలు కూడా కింద కొంపుగా వేస్తాయి అన్నమాట. ఈ గెల చూసారా ఎంత పెద్ద గెల అయితే వేసిందో. ఇది హైబ్రిడ్ అంటండి. ఇందులో దేశవాళీ కూడా ఉంటాయంట. నాకు అది కూడా తెలియదండి, మా ఇంటి పక్క వాళ్ళు చెప్పేంత వరకుని. మొత్తం మీద ఎలా అయితేనో గెల ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా కింద పడిపోయినప్పటికీ కూడా చెట్టు అయితే కొట్టేశారు. ఇంకా ఆ చెట్టు కొట్టిన తర్వాత దాని నుంచి వేరు చేసి లాగాలంటే ఎంత కష్టపడ్డాడోనండి. ఇక్కడ మీరు చూస్తుంటే అర్థమవుతుంది. ఈ చెట్టు కొట్టేలోపు పక్క చెట్టు మీద బరువు అంతా పడిపోయి ఇంకొక అరటి మొక్క కూడా ఇరిగిపోయిందండి. ఇంకా అది ఇంకా గెలయలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చిన్న చెట్టు మాట. సో ఇంకా అదైతే చాలా లావు అయితే ఉందండి. సో అది మేము గొయ్యి తీసి ఒక కవర్ కడితే అందులోకి వాటర్ వస్తుంది కదా, చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా చేయలేదు. సో అరటిగెలు చూసారు కదా, ఇప్పుడు దీనికి అది ఏదో స్ప్రే చేసేస్తారంట. నెక్స్ట్ డే మార్నింగ్కి ముగ్గిపోద్ది అంటండి. ఇంత పచ్చిగా ఉంది, పొరుగుకు కూడా రాలేదు. అసలు చెట్టు ఉంటే ఇంకొక నెల రోజుల వరకు ఇది పండదండి. అంటే ఇది కూరట్టికాయలే యాక్చువల్లీ, కానీ కూరకు కాకుండా మాకు ఈ ఉగాదికి ఏంటంటే ఈ అరటిపళ్ళు అమ్మకానికి ఎక్కువ వస్తాయండి. పూర్వం నుంచి కూడా ఉగాది పచ్చళ్ళలోకి అరటిపళ్ళు అంటే ఇవే వేసుకుని చేసుకునేవారంటండి. ఇప్పుడంటే చక్కెరకేళి, అమృతపాలి ఏయో రకరకాలే వచ్చేసి అందరూ కూడా వేసి ఉగాది పచ్చడి అయితే చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఉగాదికి ముందు నుంచి కూడా ఈ అరటిపళ్ళే అమ్మకానికి వస్తాయండి. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి ఉగాదికి 2 days ముందండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు అరటిగెలు అయితే కొట్టి తీసుకెళ్లారు కదా కూరట్టికాయలు. సో అవేనండి ముగ్గేసి తీసుకొచ్చారు. తాతగారు అయితే అమ్ముతున్నారన్నమాట. పెడ వచ్చేసి 100 రూపీస్ అయితే చెప్పారండి. పెడకి 14, 13, 12 అలా అయితే ఉంటాయి కదా సైజులు బట్టి. పెడ అయితే ఇంకా బేరం ఆడితే 80 రూపాయలకి అయితే ఇస్తే మా ఎదురు వాళ్ళు అందరూ తీసుకున్నారన్నమాట అండి. మనకి చక్కెరకేళి, అమృతపాలు ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఏంటోనండి ఉగాది పచ్చడి అంటేనే
ఈ అరటిపళ్ళే అమ్మకానికి ఎక్కువగా వస్తాయి. ఉగాదికి 2 రోజుల ముందు నుంచి అందరూ కూడా ఈ అరటిపళ్ళే కొనుక్కుంటారండి. మనం నార్మల్ చక్కెరకేళి అవన్నీ వేసినప్పటికీ కూడా ఇవైతే ఖచ్చితంగా ఒక 4, 5 పళ్ళైనా ఏస్తారు అమ్మ వాళ్ళు. ఏంటో తెలీదండి. ఇవి అలానే స్వీట్‌నెస్ కూడా అంతగా ఉండవండి. కానీ ఇంకా ఉగాది పచ్చడి అంటే ఏంటో తెలీదు మరి. పూర్వం నుంచి కూడా ఇవే వేయటం వల్ల ఇంక ఇప్పటికి కూడా మనం ఎన్ని రకాలు వేసినప్పటికీ కూడా ఇవైతే ఖచ్చితంగా వేస్తారు. బొందట్టకాయలు అంటారండి. ఇవి ఇప్పుడే అమ్మకానికి కూడా వస్తాయి. నార్మల్ డేస్‌లో ఇవి ఎవరు ముగ్గేసుకోవటం అలా ఏం చెయ్యరు. కూరలకే యూజ్ చేస్తారు. మనం ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఉండిపోతే అవి ముగ్గిపోతే తప్పక తింటాం తప్ప పనికొట్టుకి ఇవి ముగ్గేసుకు ఎవ్వరూ తినరన్నమాట. సో ఇంక ఉగాదికైతే ఖచ్చితంగా ఇవి 2, 3 డేస్ ముందు నుంచి ఇంకా కొట్టుల దగ్గర ఏంటి ఇలా ఊరి మీదకైతే అమ్మకానికి వస్తాయి. ఇంకా ప్రసన్న అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి. టైం వచ్చేసి 2:30 అయ్యింది. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ అన్నయ్య అది నన్ను పిలిచి బయటకైతే రప్పించి నేను హోంవర్క్స్ రాసుకుంటాను, నువ్వు చూడు నాకు అన్నీ వచ్చు అది ఇది అని చెప్తే ఆ బుక్స్ అయితే తీసుకొచ్చింది. ఎవరో తాతగారు వెళ్తుంటే వీళ్ళకి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అసలు ఏంటో అర్థం అవ్వదు. వాళ్ళని పేరు పెట్టి పిలిచి వెళ్ళిపోయి వాళ్ళతో కబుర్లు చెప్తారు. మొన్న తాతగారు ఎవరింటికో చెప్పులు వేసుకొచ్చేసారంటండి లోపలికి. ఇది ఇప్పుడు పనిగట్టుకు వెళ్ళి ఆ తాతగారు నాపి మొన్న నువ్వు వాళ్ళ ఇంటికి చెప్పులు వేసుకు ఎందుకు వచ్చావని అడుగుతుంది. ఆయనకేమో అర్థం అవ్వలేదు. లాస్ట్కి అయితే అర్థమైంది. నెత్తి మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి ఏదో చెప్పి ముద్దు పెట్టుకుని పంపించేశారు. సో ఇటు చూడండి ఎంత గత్తరో గేట్ ఎక్కి అయితే పడ్డాడనమాట. ఇక్కడ అమ్మ వచ్చేసి యాప్ పూలో ఉన్న చిన్న చిన్న పూల మొక్కలు లాంటివి నెక్స్ట్ ఎండిపోయిన పువ్వులు లాంటివి అవి అయితే ఏరుతుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడక్కడ పువ్వు నల్లగా ఉంది, అవన్నీ అయితే ఏరుతుంది. సో ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఒకరోజు షూట్ చేసినవి అయితే కాదండి. నేను ఉగాదికి 2 డేస్ ముందు నుంచి షూట్ చేసినవన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. అందుకే ఒక క్లిప్పింగ్ ముందు వెనక ఉన్నట్టుగా ఉంటుంది. ఇది వచ్చేసి మంగళవారం నాడు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ అండి. ఉగాది పువ్వు అయితే ఒబ్బడి చేశారు అమ్మ చెల్లిని. అప్పుడు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. వీడియో అయితే షూట్ చేయలేదు. నేను వచ్చేలోపే ఆ యాప రొట్టెల నుంచి పువ్వు అంతా కూడా కోసేసి వాళ్ళు ఈ విధంగా అయితే చేసేసారు. ఇప్పుడు ఇందులో ఉన్న పుల్ల ముక్కలు నల్లగా ఉన్న పువ్వు ఇవన్నీ కూడా ఏరుతున్నాము అమ్మ నేనుని. ఇంక ఇదైతే జల్లెడికేసి మొత్తం అంతా జల్లించుకోవాలి. ఇంత పువ్వు అయితే పచ్చడి చేయంలేండి. సగం చేసి సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. అది కూడా ఎండబెట్టి పెట్టుకోవాలి. ఇలా పెట్టేసామంటే శుభ్రం బూజు వచ్చేస్తుంది అన్నమాట. అందులో ఎదుగుబడి బోడి పెట్టుబడితో కూడుకున్న పచ్చడి నార్మల్గా చేసేసుకుంటే అలా కూడా కొంతమంది ఏటమ్మా పువ్వు వేసేసి మామిడి ముక్కలు వేసి ముక్కలు వేసుకో అయ్యే తీసుకు దోసుడు ఇలాగ దోసుడు అంటున్నానంటే తీర్థం తీసుకున్నట్టుగా నాకు ఎత్తున్నారు. మనమేమో గిన్నెలు పచ్చడి చేసుకుని ఎన్ని రోజులు ఉన్నా తింటాం. మన పచ్చడి బాగుంటుంది కదా. అదే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా చేసుకుంటారు. పువ్వు అయితే వేరేసామండి. ఏరిన తర్వాత ఇంక మొగ్గ లాంటిది అంతా ఉంటుంది కదా, జల్లెడికేసి జల్లించేస్తే అందులో ఉన్న మొగ్గ పీపుల్ లాంటివన్నీ కూడా మనకి కిందకు వచ్చేస్తాయి. ఫ్రెష్గా ఉన్న పువ్వు అంతా కూడా ఇలా జల్లెడి పైన అయితే ఉండిపోద్దండి. ఎక్కువ కొద్దిమంది మొగ్గతోటి ఇలా వేసేసుకుంటారు. కానీ ఇలా చేసుకున్నది బాగోదండి. బాగా చేదుగా అనిపిస్తుంది పచ్చడి. ఇక్కడ మీరు చూసారు కదా పసిరిగా మొగ్గ లాంటిది ఎంత వస్తుందో. సో ఇదైతే నేను జల్లించేస్తున్నాను. జల్లించిందంతా కూడా ఒక ప్లేట్లో అయితే వేస్తున్నానండి. అమ్మ అయితే కొంచెం పచ్చడి చేయడానికి ఒక గిన్నెలోకి తీసేసి మిగతా పువ్వంతా కూడా ఎండలో ఎండబెట్టేసినట్లయితే మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కూడా పువ్వు ఇలా పచ్చిగా ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఒక 10-15 రోజులకే పువ్వు బూజు పట్టేసినట్టుగా అయిపోతుంది. బాగా చేదుగా అదొక రకమైన స్మెల్ వచ్చేసి పాడైపోద్దండి. ఇంతకుముందు మాకు తెలియక ఇలా పచ్చి పువ్వు పెట్టేస్తే చాలా పువ్వు అయితే వేస్ట్ చేసేసాము. ఇంకా మాకు తెలిసినప్పుడు కాడి నుంచి కూడా ఒక్క పొల ఎండలో పెట్టేస్తే పువ్వు కొంచెం ఇదిగా అయిపోతుంది. అంటే పొడి పొడిలాడుతూ అవుతుందండి, తేమన్నది లేకుండా. అది ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి సంవత్సరం వరకు ఎప్పుడంటే అప్పుడు మనం ఉగాది పచ్చడి అయితే కలుపుకోవచ్చు. సో ఎప్పుడూ కూడా మేము అలాగే చేస్తాము. సో ఇక్కడ పీపుల్ లాంటివన్నీ ఉన్నాయి కదా మొగ్గ, అది కూడా ఏంటంటే ఎండబెట్టేసుకుని మిక్సీ కొట్టుకు పొడి చేసుకుని మనం మార్నింగ్ టైంలో హాట్ వాటర్ తాగుతాం కదా, అందులో 1/2 టీ స్పూన్ వేసుకు తాగామంటే చాలా మంచిదండి ఈ చేదు అన్నది. ఈ మొగ్గనే కాదులేండి పువ్వు కూడా ఎండబెట్టుకుని పొడి చేసుకుని ఆ పొడి కూడా మనం వాటర్లో వేసుకు తాగొచ్చు. కానీ మొగ్గున్నంత చేదుగా ఈ పువ్వు అన్నది ఉండదన్నమాట. కానీ పువ్వు అంటే పచ్చడి కోసం చేసుకుంటామండి. ఏదో కొంచెం వరకునే చేసుకుంటాము. మనం ఎండబెట్టి స్టోర్ చేసి అంత పువ్వు అయితే చెయ్యం కదా. ఆ పువ్వులోనే మొగ్గ వేస్ట్ అన్నది చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అదంతా మనం ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా. దాన్ని కూడా నీట్గా పుల్ల ముక్కలు లేకుండా ఏరేసుకుని ఎండబెట్టేసి ఆ మొగ్గ అంతా కూడా మిక్సీ పట్టేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా మంచిదండి. మనకంటూ కూడా చిన్నపిల్లలకి ఎక్కువ మంచిది అన్నమాట. చిన్నపిల్లలు తుత్తే కడుపులో నొప్పి వస్తుందని ఏడుస్తూ ఉంటారు. మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వీళ్ళకి కడుపులో నుసుపురి
పురుగు ఏదో ఉందనేసి పాలరకు రాస్తూ ఇస్తారు కదా, పాములు ఉన్నాయనేసి. అలాంటి పిల్లలకి ఒక హాఫ్ టీ స్పూన్ డైలీ కూడా వాటర్లో కలిపించామంటే అలాంటి ప్రాబ్లం ఉండదండి. మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిపోయి ట్యాబ్లెట్లు వేయటం, లేకపోతే ఆ పాలరికి వేయటం అలా చేసేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఉగాదికి అయితే యాప్ వస్తుంది కాబట్టి మొగ్గ కూడా ఎక్కువగా ఉంటుంది కదండి. ఈ టైంలో తెచ్చి ఒబ్బుడు చేసుకుని మిక్సీ పట్టి పొడిని చేసుకుని స్టోర్ చేసుకున్నాము అంటే మనకి పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి. ఇంకా కొంచెం పచ్చడికి అయితే తీసేసాం కదా, మిగతాదంతా కూడా నేను ఒక ప్లేట్లో వేసేసి బయట ఎండలో అయితే పెట్టేద్దాం కదా అనేసి తీసుకువెళ్తున్నానండి. ఎండ అయితే మామూలుగా లేదు, చాలా గట్టిగా కాస్తుంది కదా. సో ఎండలో అంటే మరీ పొడి పొడిలాడుతూ ఇలా చేత్తో పట్టుకుంటే పొడిమైపోయేలా కాదండి. ఇప్పుడు ఒక 2-3 అవర్స్ అలా పెట్టామంటే చాలు. ఆ ఎండకి అందులో ఉన్న తేమ కొంచెం ఆరిపోద్ది కాబట్టి ఇంక మనకి పువ్వు అన్నది నార్మల్ పూల రేకల్లా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఎండబెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి మళ్ళీ సంవత్సరం వరకు కూడా పువ్వు అన్నది అలాగే ఉంటుందండి. డీప్లో కూడా పెట్టనవసరం లేదు. నార్మల్ ఫ్రిడ్జ్లో డోర్లో అయినా పెట్టేయచ్చండి, అస్సలు పాడవద్దు అన్నమాట. ఇలా ఒక ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోద్ది, మరీ ఎక్కువగా కాకుండా ఒక 2-3 అవర్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఎప్పుడో ఈ రోజెస్ మొక్క అయితే కొందండి 25 రూపీస్ పెట్టి. సో ఈ మొక్కకైతే ఈ మధ్య పువ్వులు భలే పూస్తున్నాయంట. పొట్టు పొట్టుకి 10 పువ్వులు, 5 పువ్వులు, 6 పువ్వులు అన్నట్టుగా అమ్మ అయితే చెప్తుందండి. ఈసారి ఒక 6 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అలా వీడియో షూట్ చేశాను. ఆ రోజు నేను ఒక ఫ్లవర్ అయితే కోసి పెట్టుకున్నానులేండి. ఆ మొక్కకి ఎరువు ఏమేస్తారు అనుకుంటున్నారు? పొగాకు కాళ్ళు వేస్తారండి మొదలు. వాటి వల్ల ఎంత బాగా పూస్తున్నాయో అనిపిస్తుంది నాకు. సో ఇంకా గోరింతాకు పెట్టుకుని చాలా రోజులు అయిందండి. నాకు ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా గోరింతాకు పెట్టేసుకోవాలి. కోను కంటే కూడా ఎక్కువగా ఈ గోరింతాకు ఇష్టపడతానండి. ముందు రోజు అమ్మతో అన్నానమాట, అమ్మ గోరింతాకు పెట్టుకుని చాలా రోజులు అయిపోయింది, ఈసారి సంక్రాంతికి కూడా పెట్టుకున్నాను లేదో గుర్తులేదు అన్నాను. ఇంక అమ్మ అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళి గోరింతాకు కోసుకొచ్చిందండి. నేనైతే మంచి నిద్రలోకి అయితే వెళ్ళిపోయాను. సో ఇక్కడ అరటి చెట్టు కొట్టేశారు కదా, ఎంత గ్యాప్ వచ్చేసిందో. ఇంకా మిగతా అరటి చెట్లకైతే గెల్ల వేయలేదండి. ఇక్కడ అదే చూపిస్తూ చెప్తున్నాను. ఇంకా మంచి నిద్రలో ఉన్నప్పుడు అమ్మ అయితే లేపింది. ఏ అమ్మ అంటే గోరింతాకు తీసుకొచ్చాను, ఆ కాడలు అవన్నీ కూడా తీసేయి మిక్సీ పట్టేస్తాను పెట్టేసుకుంది. కానీ అప్పుడే టైం వచ్చేసి 3:30 అలా అయిపోయింది అందండి. ఇంకా సర్లే అన్నట్టుగా చూసారు కదా, కళ్ళుకి ఇంకా నిద్ర తీరలేదు. ఇంకా గోరింతాకు అందేమో ఇంకెంత ఆనందం వచ్చేసిందోనండి. వెంటనే లేచేసాను. ఇంకా వచ్చి ఇవన్నీ కూడా కాడలు తీద్దాం కదా అనేసి ఇక్కడైతే వీడియో షూట్ చేస్తున్నాను. నేనైతే ఈ సంవత్సరం సంక్రాంతి టైంలో కూడా పెట్టుకోలేదండి. అవును, అసలు పెట్టుకోలేదు సంక్రాంతి టైంలో. చాలా నెలలు అయిపోయింది. ఎప్పుడో నేను నవంబర్లో ఎప్పుడో పెట్టుకున్నట్టున్నాను గోరింతాకు. అప్పుడు 6 నెలలు అయిపోతుంది కదా. నాకు ఏదోలా అనిపిస్తుందండి చేతులు చూసుకుంటేనే. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా గోరింతాకు కొంచెం పోతుందనగా మళ్ళీ పెట్టేసుకుంటాను. నాకు కోను కంటా కూడా ఈ గోరింతాకు పెట్టుకోవటమే చాలా ఇష్టం అండి. కోన్ని పెట్టుకుంటాను కానీ అరిచేతుల్లో పెట్టుకొని చాలా వీడియోస్లో చూసే ఉంటారు. చేతికి వెనకతలో పెడతాను సింపుల్గా. చూసారు కదా, గోర్లు కూడా కలర్ మొత్తం వైట్ అయిపోయాయండి. అంటే గోరింతాకు పెట్టుకున్నాం అనుకో చాలా నెలల వరకు ఆ గోరు అలా పెరుక్కుంటూ వస్తే ఆ చివరి వరకు ఆ రెడ్నెస్ అన్నది అలా వస్తూ మళ్ళీ తెల్లగోరు వస్తూ ఉంటుంది కదండి. సో ఇంకా అలా గోర్లు కూడా ఆనవాలేదు. అంటే నేను 6 నెలలు పైన అయిపోయింది కదా గోరింతాకు పెట్టుకుని అనిపించింది. ఇంకా ముందు రోజు అయితే ఇంక అమ్మకి చెప్పున్నానేమో, ఇంక అమ్మకి గుర్తొచ్చి వెళ్ళి కోసుకొచ్చేసి మిక్సీ పట్టి అయితే ఇచ్చిందండి. ఇంకా కొంచెం పలచగా పట్టినట్టుగా అనిపించింది. కారిపోద్దేమో చేతులకు పెడుతుంటే అనుకున్నాను, కానీ లేదు బాగుంది. మా ఇంటి పక్క అత్త వాళ్ళు గోరింతాకు చెట్టు అండి, ఎంత బాగా పండుద్దో. ఇందులో ఏమీ వేయదండి అమ్మ, ఉత్తి గోరింతాకు మిక్సీ పడుద్ది. అది కూడా ఎక్కువ టైం కూడా చెట్టుకోనండి. ఒక హాఫ్ అన్ అవర్ చెట్టుకుంటే చాలు. నార్మల్గానే గోరింతాకు నాకు బ్లాక్గా పట్టేస్తుంది. ఇంకా హాఫ్ అన్ అవర్కి మించి చెట్టుకున్నానంటే ఇంక చేతులు చూడక్కర్లేదండి, ఏదో మసి పూసుకున్నట్టుగా అయిపోద్ది. చిన్నప్పుడేమో ఎంత టైం ఉంచుకున్నా కూడా అసలు ఆ కలరే వచ్చేది కాదండి. ఏదో పండుతూ పొక్కుతూ ఉన్నట్టుగా అనిపించేది. ఎంతో టైం చెట్టేసుకున్నట్టుగా అనిపించేసి పెట్టుకున్నంతసేపు కూడా చాలా హ్యాపీగా పెట్టేసుకుని ఎప్పుడు తీసేయాలి, అమ్మ ఇంకెంతసేపు చెట్టుకోవాలి, అమ్మ పండిపోద్దేమో చూడమ్మ తీసేయచ్చేమో అనిపించేసేదండి. పిల్లలం కదా, తీసేస్తే ఆటలకి వెళ్ళిపోవచ్చు అన్న హడావిడి. ఇప్పుడేమో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నామంటే చాలండి. మన ఒళ్ళు తీరు కూడా మారిపోద్ది అనుకుంటాను, మనం ఎదిగే కొలది కూడా. చూడండి జస్ట్ అలా వేలు పెట్టి మన చేతికి పెట్టుకుంటున్నామో లేదో మంచి కలర్ అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు గోరింతాకు చెట్లు కూడా ఏంటోనండి మంచి కలర్ వస్తుంది. అత్త వాళ్ళు గోరింతాకు చెట్టుకి ఏమీ వేయరు, వాటర్ ఒకటే వేస్తారు అంతేనండి. మా చిన్నతనంలో మాకు తెలిసిన వాళ్ళకి గోరింతాకు చెట్టు అయితే ఉండేది, ఎక్కువగా అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. వాళ్ళ చెట్టు గోరింతాకు అంతగా పండేదే కాదండి. వాళ్ళైతే మటన్ కడిగిన నీళ్లు నెక్స్ట్ నల్ల నీళ్ళు ఏదో అనేసి తెచ్చి పోసేవారండి. అలా పోస్తే మంచి కలర్ వస్తుందంట అనేసి. అయినా కూడా వాళ్ళు గోరింతాకు ఆకు పెద్ద పెద్ద ఆకుల్లాగా ఉండి అసలు కలరే వచ్చేది కాదు. రుబ్బున కూడా ఇలా ఉండేది
ఉండేది కాదండి. వేరే కలర్ అయితే ఉండేది గోరింతాకు. కానీ ఈ గోరింతాకు చూసారు కదా పసిరి కలర్‌లో భలే ఉంటది. పండుతుంది కూడా మంచి కలర్ వస్తది. అత్తాళ్ళు ఏమి వేయరండి. వాటర్ ఏస్తారంతే. సో, ఇంక నేను గోరింతాకు అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదండీ! ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకొస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.